పసిడి ప్రియులకు ముఖ్యంగా మహిళలకి ఇది అదిరిపోయే శుభవార్త అని కూడా మనం చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతూ పరుగులు పెట్టిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దాంతో భారీగా ధరలు కూడా పతనమయ్యాయి. కేవలం పసిడి మాత్రమే కాకుండా వెండి కూడా భారీగా తగ్గడం ఇక్కడ విశేషం. ఈ రోజు 24 క్యారెట్స్ స్వచ్ఛమైన గోల్డ్ రేటు 10 గ్రామ్స్ రేట్ చూస్తే 1,44,170 రూపాయల వద్ద నమోదైంది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాములకు ఏకంగా 1,690 రూపాయల మేర తగ్గడం విశేషం. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ కూడా అదే బాటలో పయనించింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే 1,32,150 వద్ద స్థిరపడింది. నిన్నటి ధరలతో పోల్చి చూస్తే 10 గ్రాములకు 1,550 రూపాయలు తగ్గింపు అయితే నమోదైంది. ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఎంతో అనుకూలమైన పరిణామం. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న సమయంలో ఈ రకమైన తగ్గింపు కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా కూడా మనం చూడాలి. పసిడి బాటలోనే వెండి ధరలు కూడా పతనమయ్యాయి. మార్కెట్లో వెండి ప్రియులకు పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. కేజీ వెండి ధరపై ఒక్కరోజే ఏకంగా 5,000 రూపాయల మేర తగ్గడం గమనార్హం. ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర 2,35,000గా ఉంది. సాధారణంగా వెండి ధరలు బంగారం కంటే వేగంగా మారుతూ ఉంటాయి. బట్ ఈసారి ఏకంగా 5,000 రూపాయలు తగ్గడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఒక్కసారి రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిలో రేట్లు ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్లో నేడు 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 1,44,170గా ఉండగా 22 క్యారెట్స్ గోల్డ్ 1,32,150గా ఉంది. అలాగే 18 క్యారెట్స్ గోల్డ్ 1,08,130గా ఉంది. విజయవాడలో కూడా ఇదే రేట్లు అయితే కొనసాగుతూ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ రోజు ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలను ఒకసారి మనం పరిశీలిస్తే అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలే ముఖ్య పాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక మార్పులు కావచ్చు, లేదా భౌగోళిక పరిస్థితులు పెట్టుబడిదారుల ఆలోచనలు మార్చేశాయని కూడా అర్థమవుతుంది. అమెరికన్ డాలర్ విలువలో మార్పులు రావటం, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడం వంటి అంశాలు పసిడికి గిరాకీ తగ్గించాయి. అంతర్జాతీయ వేదికపై ఉన్న ఉద్రిక్తతలు కొంత సదుపాయంగా మారడంతో పెట్టుబడిదారులు తమ హోల్డింగ్స్ సడలించారు. దాంతో పసిడిలో నిల్వ చేసిన పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు కూడా వ్యాపారులు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి అప్డేట్స్ కోసం వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.